తలపడడం నాకు కొత్త కాదు. ఈయనకట, ఈ పెద్ద మనిషి కట తలపడ్డ అనేది కొత్త కాదట. నేను రాజశేఖర్ రెడ్డితోనే తలపడ్డా, మీరెంత పిల్లబచ్చగాళ్ళు అని జగన్మోహన్ రెడ్డిని అనుకుంటున్నట్టుగా ఈయన భావన ఉంటుందట. మీ నాయననే నేను 3 సార్లు నీళ్ళు తాగిపించిన, నువ్వెంతనా పిల్లగానివి అని అనుకుంటాడట రాధాకృష్ణ. కాకపోతే రాధాకృష్ణకే కాదు, మొత్తం కూటమి ప్రభుత్వాన్ని మొత్తం ఇట్లా గజ 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 వణికిస్తూ ఉన్నాడు, దడదడలాడిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మాట్లాడిన ఒకే ఒక మాట, మావిగన్ అంటే కథమిగ. మచిలీపట్నంలోకి వెళ్ళి మా, ఇక విశాఖపట్నంలోకి వెళ్ళి వి, గుంటూరులోకి వెళ్ళి జీవిఎన్ గన్, మావిగన్ అని పెట్టేసిన, ఇక అదే ఆ ప్రకారంగానే ఉంటుంది రాజధాని అని చెప్పి అన్నాడు. సో రాజధాని మీరు పెట్టగానే అయిపోయినా, ఇక అంటే అసెంబ్లీలో మీరు పెట్టి లేదా పార్లమెంట్లో మీరు పెట్టి తీర్మానం చేయించగానే అది బిల్లు పాస్ కాగానే ఇక అయిపోయినట్ట. మళ్ళీ దాన్ని మార్చే అవకాశం మళ్ళీ అసెంబ్లీలో పార్లమెంట్లో ఉండదా అని ప్రశ్నించిన విధానం చూస్తే అందరూ కూడా షాక్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గట్స్ చూస్తే, ఆయన ధైర్యం చూస్తే మామూలుడు కాదని ఆయన మళ్ళా రాబోయేది జగన్మోహన్ రెడ్డి అన్నంత కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంది, అటు ప్రజల్లో కావచ్చు, ఇటు నాయకుల్లో కావచ్చు. ఎందుకంటే ఆయన అసలు ఎక్కడ కూడా డిమోటివేట్ అవ్వడం కానీ, డిమోరలైజ్ అవ్వడం కానీ కనిపిస్తలేదు. అంతకంటే ఎక్కువ స్పీడ్తోనే కనిపిస్తూ ఉన్నాడు. బంతి కదా గోడకేసి కొడితే అంతకంటే వేగంగా రిటర్న్ వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి విధానం కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఈ 3 రాజధానుల గురించి పక్కగా మాట్లాడుకోవాలి. 3 రాజధానులని జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఒక రాజధానిని అమరావతి అని చంద్రబాబు నాయుడు అన్నాడు. ఇది పక్క రాష్ట్రం భారత అయినా సరే కొంతమంది దొంగలు, కొంతమంది మేధావుల రూపంలో ఉన్నటువంటి కొంతమంది లుచ్చలు, లంగలు, లఫంగలు ఎట్లా మాట్లాడారు గతంలో, ఇప్పుడు ఎట్లా మాట్లాడారు అని సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. మీకు అది తప్పకుండా చూపిస్తా, దానికోసమే ఈ వార్త చెప్తున్నాను నేను. అయితే బూతు భాషకు అలవాటు పడిన వారికి అన్ని బూతుల్లాగా కనిపిస్తాయి. గత వారం వీకెండ్ కామెంట్లో నేను చేసిన వ్యాఖ్య ప్రసారమైన 2 రోజులకే జగన్ రెడ్డి బెంగళూరు నుంచి వచ్చి తిరిగ్గా వచ్చి చెప్పగానే మిడతల దండులా నాపై పడ్డారు. మాజీ మంత్రులు, శాసనసభ్యులు హైదరాబాద్కు వచ్చి మరి మా కార్యాలయం వద్ద మండుటెండలో ధర్నా చేసి అధినాయకుడిని సంతృప్తిపరిచారు. ఆంధ్రజ్యోతి సంస్థల దాదాపు 25 ప్రస్థానంలో మా దమ్ము ధైర్యాన్ని అనేక మార్లు ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్న రోజులు తల ఎగిరేసి బతకమే తప్ప తల దించుకొని బతకలేదంటూ 100 మీటర్ల లోతు బొంద పెట్టిండు కేసీఆర్. మీ ఛానళ్ళు కనిపించకుండా, ఆంధ్రజ్యోతి అనే ఒక ఛానల్ కనిపించకుండా, దానికి కూడా కారణం ఉన్నది. ఉత్తగుత్తగా పెట్టలేడు, కక్షపూరితంగా ఏం పెట్టలేడు. నీ అహంకారం నీది అందరికెరక. దొరా, ఒరేయ్ కేసీఆర్ అని ఒరేయ్ అని పిలిచేటువంటి ఏకైక వ్యక్తి అని చెప్పి నీకు కొంత ఆ సాన్నిహిత్యంతో చొరవ ఇస్తే అది ఏ స్థాయికి తీసుకుపోయినావంటే, తెలంగాణ శాసనసభలో శాసనసభ్యులు మాట్లాడి ఆనాడు వాళ్ళు చేసినటువంటి ప్రమాణ స్వీకారాన్ని అతి చండాలంగా, అతి దుర్మార్గంగా, అత్యంత దారుణంగా, దరిద్రంగా వర్ణించిన మీ పత్రిక, మీ ఛానల్ తీరు ఏదైతే ఉందో దాన్ని ఖండించిండు కేసీఆర్. ఎందుకోసం అంటే ఇలా తెలంగాణ విముక్తి చెందబడ్డది, ఆంధ్ర ప్రాంత నాయకుల మోచేతి నీళ్లు తాగే పరిస్థితి కాడికించి మా రాష్ట్రం మాకు వచ్చింది, మా పరిపాలన మాకు వచ్చింది, మా బతుకులు మేము బతుకుతామని అనుకున్నాక మేము నేర్చుకుంటాం, మేము మాట్లాడుకుంటాం, మేము పరిపాలించుకుంటామని చెప్పి ధైర్యంగా ముందుకు అడిగేసి వచ్చినటువంటి ఆ నాయకులు ఎవరైతే గెలిచి ప్రజల్లో వచ్చినరో వాళ్ళకి కొంత మాట్లాడడం రాకపోవచ్చు, కొంత భయపడవచ్చు, కొంత జంకొచ్చు, కొంత కొత్త కాబట్టి శాసనసభలో కొంత ఉంటుంది. ఎట్లయినా ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్లో వాళ్ళు ఏదో 1-2 తప్పులు మాట్లాడితే లేదా 1-2 పదాలు దొర్లితే దాన్ని పట్టుకొని మీ పత్రిక మీరు రాసినటువంటి విధానం చూసినాక బండకేసి ఉతికిండు. 100 మీటర్ల లోతు పాతి పెడుతున్నాడు, బరాబర్ పాతి పెట్టిండు. వాన్నే భరించలేము మేము, ఆంధ్ర ప్రాంత నాయకులనే భరించలేదు, కేంద్రాన్నే భరించలేదు. ఇలా నీ కథలు, నీ పిల్లి మొగ్గలు, నీ శాస్త్రలు ఇవన్నీ ఓడి భరిస్తాడు. అందుకోసానికే బరాబరి చేసిండు కేసీఆర్. అప్పుడేం తప్పు చేయలే, నీ విషయంలో జరగాల్సిందే జరిగింది. ఇక ఆ తర్వాత మళ్ళీ వచ్చింది, ఎట్లొచ్చింది, ఏమైంది అవన్నీ కూడా చరిత్ర అది. కాకపోతే నీకున్నటువంటి తలపొగరుతనంతో, నీ తల బిరుసుతోని, నీకున్న కుల అహంకారంతో, ఆ జాడ్యంతో నువ్వు చేసినటువంటి పనులు, రాసిన పిచ్చి కూతలు అండ్ మాట్లాడేటువంటి మాటలు అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. అందుకోసానికే నిన్ను జగన్మోహన్ రెడ్డి అయినా ఇటుపక్క కేసీఆర్ అయినా ఎన్నడో ఒకనాడు బండకేసి బాస్తాడని చాలామంది అనుకుంటా ఉన్నారు, ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. ఏపీలో మహిళలంటే కనీస గౌరవం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈయన ఏంటంటే ఇప్పుడు ఈయనకు సంబంధించిన సోది చెప్పుకుంటాడు. కొత్త పలుకు అన్న గా సోది నీకెందుకు, మరి గా పత్రిక నువ్వేం చదువుతున్నావు అంటే తెలవాలి కదా. దొంగవాడు దొరవాడు తెలవాలంటే మనం చూడాలి కదా, చదవాలి కదా. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం మీద విషం చిమ్మేటువంటి
దొంగలు కూడా నీతులు చెప్తే మరొకసారి ఏందో చూడాలి కదా. అయితే ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే, ఈ వార్త ఎందుకు చెప్తున్నా అంటే, నేను సోషల్ మీడియాలో మామూలుగా మనం చూస్తుంటాం కదా, వీడియోలు, రీల్స్, షార్ట్స్ అవి ఇవి చూస్తుంటాం కదా. ఏ వీడియో ఎక్కువ వైరల్ అవుతుందో ఒక్కసారి మనకు వచ్చేస్తుంటుంది రికమెండేషన్స్లో. అయితే నేను ఇది చూసిన, ఇది ఒకసారి ఇది చూడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో అమరావతి అని చెప్పేసి వందలాది ఎకరాలు నాకు తెలిసి 8,000 ఎకరాలు, అది వందలాది కూడా కాదు, రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకుంది వందలాది ఎకరాలు, అలా ప్రభుత్వ భూమి కలిపి కొన్ని వేలాది ఎకరాలు కలిపి ఆయన చేస్తే, రాజధానిని ఏర్పాటు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి అక్కడ ప్రయత్నం చేసిండు, అమరావతి అనే ప్రయత్నం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఏం వ్యాధికి వచ్చిందంటే, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఈయన అధికారంలో ఉన్నాడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, హైదరాబాద్ అనే ఒకే ఒక్క రాజధాని ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఒకే చోట మొత్తం వ్యవస్థ అంతా కేంద్రీకృతం అవడం వల్ల జరిగిన నష్టాన్ని గుర్తించి ఆయన ఏమన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి ఆయన స్టాండ్ ఏం చెప్పిండంటే, ఒక్క చోటనే పెట్టాల్సినటువంటి అవసరం లేదు, హైదరాబాద్ నుంచి వెళ్ళిపోండ్రి అని అన్ననాడు. ఎవరు చెప్పలే, యాక్చువల్గా 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని మనది, వెళ్ళిపోండ్రి అని అన్ననాడు. మనం ఎట్లయితే తట్టాబుట్ట సర్దుకొని వచ్చేసినామో, సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు అక్కడ తప్పు చేసి మరి ఎట్లొచ్చిండో, ఆ పరిస్థితి మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకూడదంటే ఒకే దగ్గర ఒకే చోట రాజధాని పెట్టకూడదు, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఒకటి పెడుతూ విశాఖపట్నంని పెడుతూ, అట్లే కర్నూలులో కోర్టులకు సంబంధించి జ్యుడిషియరీ క్యాపిటల్ ఒక దగ్గర పెట్టి, లెజిస్లేచర్ క్యాపిటల్ గుంటూరు దగ్గర పెట్టి, మొత్తానికి 3 ప్రాంతాలలో అభివృద్ధి చేయడం అనేది బాగుంటుంది అనేది ఆయన ఆలోచన పెట్టిండు. దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేసిర్రు, గెలిపించిండ్రు. తర్వాత కాకపోతే వచ్చిన సమస్య ఏంటిదంటే, ఒకే చోట రాజధాని వల్ల ఎంత ప్లస్ అయితే ఉందో అంత మైనస్ ఉంది. ఇక్కడ కూడా ఇప్పుడు 3 చోట్ల రాజధాని అయితే మరి 3 దగ్గరలకి ఎట్లా తిరుగుతారు? ఏదైనా అవసరమైతే ఒకసారి కోర్టుకు పోవాలంటే ఒక జాగాలకు పోవాలి, లేదా కోర్టు నుంచి మళ్ళీ అసెంబ్లీకి పోవాలంటే ఒక దగ్గరికి వెళ్ళాలి, అసెంబ్లీ నుంచి మరి ఫైనాన్షియల్ క్యాపిటల్, బిజినెస్ క్యాపిటల్కి వెళ్ళాలంటే ఒక దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇట్లాంటి పరిస్థితులకు వెళ్ళి కొంత ఒక దగ్గర ఉంటేనే బాగుంటుంది అనే విషయాన్ని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చాలాసార్లు చెప్పింది ఏంటంటే, గతంలో జరిగింది మళ్ళీ పునరావృతం కాకూడదు, పైగా రేపు ఒక్క దగ్గర కనుక మనం డెవలప్ చేస్తే రేపు మళ్ళీ ఇంకో చోట నుంచి విద్వేషాలు కానీ వైషమ్యాలు కానీ రేపే ప్రయత్నం లేదా రెచ్చగొట్టే ప్రయత్నం జరిగి మళ్ళీ మా ప్రాంతం మాకు కావాలని చెప్పేసి మళ్ళీ ప్రాంతాల మధ్య విభేదాలు రాకుండా ఉండడానికి చేసినటువంటి ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం. సో ఆ ప్రయత్నాన్ని ఒక మేధావి గతంలో ఏమన్నాడు, ఇప్పుడు ఏమన్నాడు మీరు చూడండి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్కది ఒక్కొక్క స్టాండ్ ఉంటుంది, గమ్మత్తు ఉంటుంది. అది అట్లుంటే పర్వాలేదు, మళ్ళా ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ఉంటుంది. జయప్రకాష్ నారాయణన్ మేధావి, మాజీ IAS, లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు. ఇలా పార్టీ ఎక్కడుందో నాకు తెలియదు కానీ సరే ఉండవచ్చు ఇంకా ఏమన్నా అక్కడక్కడ. అయితే ఆయన కుక్కడపల్లి ఎమ్మెల్యే కూడా గెలిచాడు ఒక్కసారి. గెలిచినప్పుడు అసెంబ్లీలో ఆనాడు ఏం మాట్లాడాడంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ అనే ఒకే ఒక్క ప్రాంతంలో ఒకే ఒక్క రాజధానిలా ఉండడం వల్ల మనకు వస్తున్నటువంటి నష్టం భవిష్యత్తులో ఆ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మొత్తం శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు కొంత విస్తరింప చేయాలి, రాజధాని విస్తరణ జరగాలి, అది పలు చోట్ల పలు మార్గాల్లో పలు రంగాల్లో పలు రకాల్లో జరగాలని చెప్పిన ఆనాటి విధానము ఇప్పుడు మాట్లాడుతున్న విధానం మీరు చూడండి. ఇలా మ్యూజిక్ ఉంది, అందుకే తక్కువ. అన్ని హైదరాబాద్లో పెట్టి కూర్చోవడం రాజధానిని కూడా విభజించాలి. ఏమన్నాడు? రాజధానిని కూడా విభజించాలని ఎప్పుడో చెప్పిండు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు 2004 నుంచి 2009 మధ్యలో ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో జయప్రకాష్ నారాయణ చెప్పిండు. ఇదంతా మనం అందరం చూసినాం. ఇక చూడండి ఇంకేమంటాడు. ప్రాంతంలో కూడా అసెంబ్లీ సెక్రటరియట్ ఉండొచ్చు, కానీ సమ్మర్ క్యాపిటల్ ఇంకో చోట పెట్టండి, లేదా వింటర్ క్యాపిటల్ పెట్టండి, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇంకో చోట పెట్టండి, హైకోర్టు మరో చోట. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇంకో దగ్గర ఉండాలి, సమ్మర్ క్యాపిటల్ వేరే ఉండాలి, వింటర్ క్యాపిటల్ వేరే ఉండాలి, సెక్రటరియట్ వేరే చోట ఉండాలి అంటూ మొత్తం రాష్ట్రం అంతా రాజధానిని విస్తరించాలని చెప్పాడు. అవుతుందా డెవలప్మెంట్, అవుతుందా అట్లా అని ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అది అసాధ్యమన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇన్స్పిరేషన్గా తీసుకొని, అంటే దీన్నే తీసుకున్నాడని కాదు, హైదరాబాద్ నుంచి వెళ్ళిన నాడు జరిగినటువంటి ఏదైతే ఇబ్బంది ఉన్నదో వాళ్ళకి మళ్ళీ ఆ రాష్ట్రానికి రాకూడదనే ఒక ఉద్దేశంతో తను చేసినటువంటి ప్రయత్నం 3 రాజధానులు, విశాఖపట్నం, కర్నూలు, అట్లే ఇటుపక్క గుంటూరు. ఈ 3 చోట్ల కనుక జ్యుడిషియరీ, లెజిస్లేచర్, అట్లే ఫైనాన్షియల్ క్యాపిటల్, ఈ 3 కనుక ఉంటే ఏ ఇబ్బంది రాదనేది ఆయన ఉద్దేశం. అయితే దీన్ని ఇదే జయప్రకాష్ నారాయణన్ మాట్లాడినటువంటి మొన్న రీసెంట్గా మాట్లాడినటువంటి ఒక మాట వినండి. ఇందాకేమన్నాడు? క్యాపిటల్ను విభజన జరగాలని చెప్పినటువంటి
మేధావి కాదు మేధావి ఇలా ఏమంటాడో చూడుర్రి మళ్ళా ఇప్పుడు మాట్లాడతాడు. ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేస్తాను, రాజధానిని మార్చేస్తాను, అయితే మొత్తం తలకిందులు చేస్తానంటే తొగ్గులకు అవుతారు. తొగ్గులకు ఎందుకు ఇప్పటిదాకా గుర్తుంచుకున్నా మంచి పని కాదు. తొగ్గులకు గొప్పవాడని కాదు, పరమ మూర్ఖుడని, ముందు చూపు లేనివాడని. ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి రాజధాని మార్చాడు, మళ్ళీ అక్కడి నుంచి రాజధాని ఢిల్లీ దాకా తెలిసాడు, జనాన్ని తరలించాడు, చరిత్ర నుండిగా మిగిలిపోయాడు. ప్రజాస్వామ్య సమాజంలో ఇది ఎవరి గురించి తెలుసా? జగన్మోహన్ రెడ్డి గురించి అంటున్నాడు ఈ మాట. రాజధాని మార్పు అనే విషయం గురించి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డిని తుగ్లక్ అన్నాడు. అసలు తుగ్లక్ ఎవడో తెలుసా? నువ్వు నీ బాబే, నువ్వు నీ రాధాకృష్ణుడే. అసలు తుగ్లక్లు మీరు చేయగానే నాశనం అయిపోయింది రాష్ట్రం అని ఇలా కింద మొత్తం కామెంట్స్ ఉన్నాయి, మీరు కావాలంటే చూసుకోండి. నాశనం పడుతుంది మీ దరిద్రులు. ఒక్కడు ఒంటరిగా పోరాటం చేస్తాడు, ఒక్కడు ఒంటరిగా కొట్లాడతాడు. మీ లెక్క గుంపులుగా రాడు, పందులు లెక్క గుంపులు లెక్క రారు, సింహం లెక్క సింగిల్గా వస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన 16 నెలలు జైల్లో ఉన్నా బయటకు వచ్చి పాదయాత్ర చేసిన ప్రజలల్లా వాళ్ళ ప్రేమని చూరగొన్న తర్వాతనే, వాళ్ళ ఆదరణను చూరగొన్న తర్వాతనే ముఖ్యమంత్రి అయింది తప్ప మీ లెక్క వాంతో వీంతో జతగట్టి ఒకసారి ఒకరితోని నాటకాలు ఆడుకుంటా తమాషాలు చేసుకుంటా ఖాళీ కుర్చీ కోసమే మీ బతుకులు. ప్రజలు ఇస్తే కుర్చీ తీసుకునేది జగన్మోహన్ రెడ్డి అయితే కుర్చీ కోసమే బతికేది మీరు అని చెప్పేసి ఇలా కింద కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్తారు దీని గురించి మాట్లాడండి. ఇంకా మళ్ళా కేసీఆర్కు జగన్మోహన్ రెడ్డికి మంచిగా ఉంటుంది కాబట్టి నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి బాగానే లేపుతున్నావు. ఏంది లేపేది నాకు అర్థం కాలే. మూడు కూటములు ముగ్గురు కలిస్తే అధికారంలోకి వచ్చేది వాళ్ళు. ఒక్కడు ఒంటరిగా పోరాటం చేస్తే జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకునేది ఆంధ్ర ప్రజలు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎవరు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు, ప్రజల్లో ఎవరికి ఎంత పతారం ఉన్నదో దాన్ని బట్టి చెప్పొచ్చు. ఇట్లా ఉన్నది ఇప్పుడు, ఇలా స్టాండర్డ్స్ ఇట్లా ఉంటాయి. ఒకనాడేమో అసెంబ్లీలో చెప్తావు నువ్వే నీతిమంతుని లెక్క రాజధానిని విడగొట్టాలి, ఒక చోటు ఉంటే ప్రాబ్లం. మరి ఇయ్యలేమైంది? ఇలా రాజధాని మారిస్తేదో మళ్ళా తుగ్లక్ను ఉదాహరించి మళ్ళీ ఏదో సోది చెప్పబడుతుంది. ఎలా తుగ్లక్ ఉదాహరణ తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డిని తుగ్లక్ అని మాట్లాడుతున్నావు కదా, అసలు తుగ్లక్ గాలు మీరే అని చెప్పి ఇలా సోషల్ మీడియాలో ఈ వార్త ఫుల్ వైరల్ అవుతూ ఉంది.